రెడ్డి ఐసీబీ ప్రభుత్వంకు చంద్రబాబు నాయుడు గారి పైన కేసు పెట్టేంత చిత్తశుద్ధి రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది, రాష్ట్రం ఏ విధంగా నాశనం అవుతుంది దాని మీద దృష్టి పెట్టడం రాదు. ఈరోజు ఎర్రి పుష్పాల్లాగా ఈరోజు బయటకు వచ్చి స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు. అక్రమంగా కేసులు పెట్టి వారిపైన ఒక ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న ఒక వ్యక్తికి అరెస్ట్ చేసే ముందు కేసు పెట్టే ముందు గవర్నర్ పర్మిషన్ అవసరం. ఆ రోజు కూడా నిబంధనలు తుంగలో తొక్కి అరెస్ట్ చేశారు. ఇక్కడ నుంచి 24 గంటల వరకు తరలించారు అతన్ని చంద్రబాబు నాయుడు గారు. నా తర్వాత కూడా టెక్నికాలిటీలు రూపం చేసుకొని టెక్నికాలిటీలతో ద్వారా మీరు ఆయనకు బెయిల్ రాకుండా 53 రోజులు అక్రమంగా అరెస్టులు నిర్బంధించడానికి మీరు ప్రయత్నించారు. అయినప్పటికీ కూడా ఏ ఒక్క సాక్ష్యాధారాల మీద ప్రవేశపెట్టలేకపోయారు కోర్టులో. యొక్క సాక్ష్యాధారాలను కోర్టు ప్రవేశపెట్టకపోయారు. ఈ రోజు మీరేమనుకుంటున్నారు? ఈ రోజు మీరు వైసీపీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఈ ఎన్నికల సమయంలో ఆల్రెడీ ఇప్పుడు మీరు ఛార్జ్ షీట్ నేను మాట్లాడేయండి ఫస్ట్. ఇప్పుడు మీరు పెట్టినటువంటి ఛార్జ్ షీట్ లో మీరు ఏంటండి ఈ మాటలు నీ కళ్ళకు కనబడట్లేదు? నీ ఇంటి ఎదురు ఒక సచివాలయం చోళ్ళకి ఒక నిమిషం ఆగుమారి, ఒక నిమిషం ఆగుతా. నేను చెప్పేది వినపడుతుంది ఒకసారి, నేను చెప్పేది వినపడుతుంది ఒకసారి ఆగు. నీ కళ్ళకు కనబడట్లేదా? నీ ఇంటికి వచ్చే వాళ్ళకి నేనేమంటున్నా ఒకసారి ఆగున్నా వాళ్ళు పథకాల కంపెనీయా? ఒక్కసారి ఆగు, ఒక 2 నిమిషాలు ఆగు చెప్తా. అభివృద్ధి చేయలేదా? ప్రభుత్వం అభివృద్ధి చేయలేదా? అరే చెప్తా మాట్లాడేది. ఎవరు తెచ్చారు? 17 పోర్టులు ఎవరు తెచ్చారు? 15,000 ఆ సచివాలయాలు ఎవరు కట్టారు? ఆ 10,000 ఆర్బీకే కేంద్రాలు ఎవరు కట్టారు? 10,000 హెల్త్ సెంటర్స్ ఎవరు కట్టారు? మీ ఇంటికి డాక్టర్ వస్తున్నాడు ఈ రోజు, మీ ఇంటికి వాలంటీర్ వస్తున్నాడు ఈ రోజు. అభివృద్ధి కాలేదు. పుష్పం లాగా ఎర్రి మీరు మాట్లాడుతున్నారు. మాట్లాడుతుంది తెలుసుకోండి. ఆ పచ్చకారులు తీసేయండి. మీ ఇంటి ఎదురుగే సచివాలయం ఉంది. ఏం మాట్లాడుతుంది? చర్చ దేని గురించి చేస్తావు చర్చించు, అంతేగాని వైసీపీ పాంప్లెట్స్ చదవ మాకు, నీ సోది చెప్ప మాకు. చెప్పేది డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి గారు ప్యానల్లో మనతో జాయిన్ అయ్యారు. డాక్టర్ ఏఎస్ రావు, టీడీపీ అధికార ప్రతినిధి. ఆయన పర్టికులర్ మీరు కూడా ప్లీజ్ కన్ఫైన్ యువర్ సెల్ఫ్ టు ద సబ్జెక్ట్. ఇవాళ ఫైబర్ నెట్ కేసులో ఆయన్ని సిఐడి ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. ఏవన్గా చంద్రబాబు నాయుడు గారు, ఏటుగా వేమూరి హరికృష్ణ ప్రసాద్ గారు, ఆయన టెరాసాఫ్ట్ అధినేత, ఏత్రిగా కోగంటి సాంబశివరావు గారు పెడుతూ దాంట్లో ప్రభుత్వ ఖజానాకి 110 కోట్ల పైన నష్టం వాటిల్లినట్టుగా, 114 కోట్ల నష్టం వాటిల్లినట్టుగా పేర్కొన్నారు. 330 crores వర్క్ చేసే ప్రాజెక్టు. సో ఇది ఎప్పటి నుంచో నలుగుతోంది, వాళ్ళు ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి పైన కేసులు కట్టడం జరిగింది. ఈ యొక్క కేసులలో చంద్రబాబు నాయుడుకు బెయిల్ కూడా వచ్చింది. ఆ తర్వాత ఈ ఛార్జ్షీట్లు వేసి ప్రజల యొక్క అపోహ సృష్టిస్తామని చెప్పేసి ఇది వాళ్ళకే బెయిల్ వచ్చిన కేసు వేరండి, ఇది వేరు. ఇదైనప్పుడు కూడా ఇవన్నీ అక్రమ కేసులు. ఈ పెట్టినప్పుడు కేసులన్నీ కూడా అక్రమ కేసులు. ఏ ఒక్క కేసులు కూడా సాక్ష్యాధారాల ద్వారా వాళ్ళు నిరూపించలేకపోతారు. ఇప్పుడు ఏమైంది, ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికల సమయంలో రేపు మాపు నోటిఫికేషన్ రాబోతుంది. ఇది చూపించుకొని చంద్రబాబు నాయుడు నేరం చేశారు, అక్రమంగా చేశారని చెప్పేసి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ప్రజలు కానీ ప్రతిపక్షాలు కానివ్వండి, ఈ యొక్క ప్రజా సంఘాలు కానివ్వండి, ముద్దాయి ఇది దోషి దొంగ అని చెప్పేసి మా ముద్ర పడిపోయింది. ఆ ముద్రని ఆ యొక్క మీద పడ్డ ఆయన బురద అంటించుకున్నటువంటి బురదని చంద్రబాబు నాయుడికి తగిలించాలని ఆలోచిస్తున్నారు వాళ్ళు. అంతకంటే మీద ఏం చేయగలుగుతారు? ఆకాశం మీద ఉమ్మేస్తే మన ముఖం మీద పడుతుంది, ఆకాశం మీద ఉమ్మేస్తే మన ముఖం మీద పడుతుంది. నేను చెప్పేటప్పుడు ఇదే ఓపిక ఉండాలి. వయసు వచ్చింది పెద్ద నీకు. ఏమన్నా నువ్వు జగన్మోహన్ రెడ్డిని డిబేట్ లో పొగిడినంత మాత్రం నీకేం వచ్చేది కాదు. ఒక్క నిమిషం విను, నేను చెప్పే మాట ఫస్ట్ ఓపిక ఇను. ఫస్ట్ ఇదే ఓపిక లేకపోతే వెళ్ళిపోయా డిబేట్ నుంచి. మిమ్మల్ని తంతే మామే చెప్తారేంటి? చెప్పేది ఇన్న తర్వాత మాట్లాడు, అంతేగాని జడ్పీటీసీ ఎన్నికలు తన్నారు. ఇప్పుడు రేపు సార్వత్రిక ఎన్నికల్లో మీ పార్టీ మూతపడబోతుంది. మీరు మళ్ళీ ఎవరినైతే విమర్శించారో వాళ్ళ కాళ్ళు పట్టుకోవడానికి రోజు ప్రదక్షిణలు చేస్తున్నారు. మీరు మళ్ళీ మాట్లాడుతున్నారు మా మీద. అయిపోయిందా మాట? ఇప్పుడు ఎవరు మూత పడుతుందో ఎవరు బొంద పెడుతుందో ప్రజలు చూపిస్తారు. 2 నెలలు ఆగండి, ఎందుకు ఓపిక? ఇప్పుడు రకరకాల మాట్లాడతాం, మధ్యలో డిస్టర్బ్ చేయకండి. అర్థమైందా? నేను మాట్లాడతాం, మధ్యలో డిస్టర్బ్ చేయకండి. ఈయనే ఓపిక ఉంటే ఉండండి, లేకుంటే నీ సొల్లు వాగిన తర్వాత నేను మాట్లాడతా. మరి అర్థమైందా? నువ్వు సొల్లు చెప్పకుండా నేను చెప్తున్నా, నువ్వు సొల్లు చెప్తున్నా ప్రజలు చూస్తున్నారు. వైసీపీ పాంప్లెట్ చదవని అవసరం లేదు.
అర్థమైందా? నీ సోది చెప్పిన అవసరం లేదు, చెప్పేది నేను చెప్పేది వచ్చిన సబ్జెక్ట్ నేను చెప్పేది నేను వచ్చిన సబ్జెక్ట్ మీద